మీడియా మిత్రులకు నమస్కారం. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నిన్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన వాడినటువంటి భాష, ఆ భావం కానీ ఆ హావభావాలు కానీ ముఖ్యమంత్రి పదవికి వనె తెచ్చేవి కావు, పైగా స్థాయిని దిగదార్చేటువంటి విధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే రీతిని ప్రవర్తించడం అనేటువంటిది సబబు కాదు. మరి ఎందుకు ఆయన తనకు తాను పునఃసమీక్ష చేసుకోవట్లేదు? అట్లా మాట్లాడడం, దాడి చేయడం, ఇష్టారీతిగా మాట్లాడడం, నోటికొచ్చింది మాట్లాడడం ద్వారానే, పెద్దవాళ్ళ మీద మాట్లాడడం ద్వారానే గుర్తింపు వస్తుంది అనేటువంటి ఆయన స్ట్రాటజీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనికొచ్చిందేమో, కానీ వాస్తవంగా సరైన దారి కాదు. కానీ ఆయన ఎంచుకున్న దారి అది. కానీ వాళ్ళ అధికారం చేతికి వచ్చినాక బాధ్యత గల ఒక అత్యున్నత రాష్ట్ర పదవిలో ఉండి తీరు మార్చుకోకుండా అట్లే మాట్లాడడం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ తీరు మార్చుకోమని చెప్పి సూచన చేస్తున్నాం. దానికి ప్రతిగా అనేక రూపాల్లో ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరంగా ఆస్కారం ఇవ్వవద్దని కూడా మేము సూచన చేస్తున్నాం. పాలన మీద దృష్టి పెట్టండి, మంచి విషయాలు చర్చకు పెట్టి ప్రజాక్షేత్రంలో ఆలోచన పనులు, విఘ్నులు తేల్చుకునేటట్లుగా అంశాల్ని మాట్లాడి తప్ప నింద వేసి నోటికొచ్చినట్లు మాట్లాడి కేసీఆర్ను ఇష్టారీతిగా మాట్లాడితే దానికోసం కాదు కదా ముఖ్యమంత్రి అయింది. కేసీఆర్ను తిట్టడానికి కాదు కదా. ఇంకా పోయినంతకాలం మీరేం పని చేయాలో, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేర్చుకోవాలనో, దాని కార్యాచరణ ఏందో ఎప్పటికప్పుడు ప్రజలకు అది చెప్పి విశ్వాసం పొందేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప పోయినంతకాలం అదే మాట్లాడితే ఎట్లా? అసలు కాంగ్రెస్ పార్టీకి ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అంటేనే లక్కీ దువ్వలో లాటరీ లాంటిది మీ అవకాశం. ఈ ఉన్న 4 దినాలు మంచిగా చేసి ఉన్నది జడగొట్టకుండా తెలంగాణను ఈ 4 దినాలు ఎట్లా కాపురం చేస్తారో గజ్జేయమంటే ఈ పొత్తులో కాపురానికి తలా ఒక పెత్తనం లాగా అయిపోయింది మీ వ్యవహారం. మీరు మాట్లాడుతుండ్రు కేసీఆరే కారణం పాలమూరు వలసలకు, దుర్భిక్షానికి, దీనికి దానికి అని. ఓ అబ్బో, ఎంత హాస్యాస్పదం మీరు ఇట్లా మాట్లాడితే. నీళ్ళు ఎవరు ఇచ్చిండ్రో, నీళ్ళు ఎవరు తెచ్చిండ్రో పాలమూరు రైతులను అడిగితే చెప్తారు కదా. కేసీఆర్ ఉన్నటువంటి 9.5 ఏళ్ల కాలంలో ఒకనాడు కరెంటు పోకుండా, ఒకనాడు నీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇలా యాసంగి పంటలు కూడా సమయానికి రైతు ఎదురు చూసే పని లేకుండా రైతు బంధు వచ్చి, పంటలు పండి, నీళ్ళు వచ్చి, కరెంటు వచ్చి, దివ్యంగా వ్యవసాయం నడిచేటువంటి పరిస్థితి నుంచి తమ పాదం మోపంగానే మహానుభావులు కట్కా బంద్ చేసినట్లే నీళ్ళు ఆగిపోయినాయి, కరెంట్ ఆగిపోయింది, రైతు బంధు ఆగిపోయింది. ఈ పుణ్యానికి రైతులు కేసీఆర్ను తిడతారు, మిమ్మల్ని మెచ్చుకుంటారా? మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడాలి కదా. ఇప్పుడు బొంబాయికి, దుబాయ్కి, బొగ్గుబావులకు, వలసలకు బాటలు వేసి తెలంగాణ ప్రాంతానికి బీటలు వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా. ఇది అందరికీ తెలిసినటువంటిదే. అయినా 5 ఏళ్ళ గతంలో కొడంగల్లో తిరస్కరింపబడిన తర్వాత 5 ఏళ్ళు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు తమరు. ఎన్నిసార్లు పార్లమెంటులో తెలంగాణ అంశాల మీద, విభజన చట్టంలో ఉన్నటువంటి తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులు కానీ, రావాల్సినటువంటి సంస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావాల్సినటువంటి కృష్ణా నదీ జలాల విషయంలో కానీ ఎన్నిసార్లు తమరు నోరు విప్పి మాట్లాడినండి పార్లమెంట్లో? మీరు పోషించిన పాత్ర ఏంది? తెలంగాణ ఉద్యమంలో కానీ, తెలంగాణ అభివృద్ధిలో కానీ మీ పాత్ర జీరో. మీ పాత్ర 100కి 100 గుండుస్తున్నా వ్యక్తిగతంగా. అయినా సరే మీరున్నటువంటి పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది. సరే, దాంతోన మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి కొడంగల్లో మీ రాజకీయ పునాదులను బలోపేతం చేసుకోవడం కోసం అక్కడేవో కొన్ని పనులు చేస్తే చేయండి, సంతోషం.
కానీ ఒక్క కొడంగల్కు తలపెట్టినటువంటి పనులతోనే మొత్తం పాలమూరు జిల్లానంతా తామేదో ఎలగబెట్టినట్లు పాత పాలమూరు జిల్లాను ఒక్క కొడంగల్తోనే మొత్తం ఆకాశం అంతా దిగొచ్చిందనేటువంటి భ్రమ కల్పించే ప్రయత్నం చేయడం ఇదేంది నాకు అర్థం కాదు. మీకు అవకాశం వచ్చింది, అద్భుతంగా చేయండి కొడంగల్కు. కానీ ఇవాళ మీరు కొడంగల్లో నిన్న శంకుస్థాపన చేసినటువంటివన్నీ కూడా మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కానీ లేకపోతే ఇంకో ఇంజనీరింగ్ కానీ ఇవన్నిటికీ అనుమతులు తెచ్చింది ఎవరు? ఆ కళాశాలల అనుమతులన్నీ కూడా తీసుకొచ్చింది రాష్ట్రానికి కేసీఆర్. ఒక్క కళాశాల కన్నా మీరు కొత్త అనుమతి తీసుకొచ్చిండ్రా? మీకు తెలియటట్టు ఉంటే కేసీఆర్ తెచ్చిన వాటిని ఇంకోతోను ప్రతిపాదించిన వాటిని తీసుకొని పోయి అక్కడికి తరలించుకొని పోయిన తప్పిస్తే తమరు కొత్తగా ఒకటి సాధించింది ఏముంది? అయినా సరే పెడుతున్న ప్రజలకు మంచిదే.